మృదులా, ఇంకా వంటగదిలోనే ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదమ్మా, ఈరోజు ఇంటి నుంచే కాల్స్ అటెండ్ చేస్తాను. అమ్మా, ఈరోజు కోమలమ్మ గారు వస్తున్నారు కదా? ఈ పాటికి ఫ్లైట్ కూడా దిగేసి ఉంటుంది. ఇంకో గంటన్నరలో వచ్చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందమ్మా. భయమా? భయం ఎందుకే? ఆస్తి రాసిచ్చేస్తున్నావనా? నువ్వు కూడా తరుణ్లా మాట్లాడుతున్నావేంటమ్మా? పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా. జరగాల్సింది జరుగుతుంది మృదులా. దీని గురించి ఎవ్వరూ ఎక్కువ ఆలోచించద్దు, ఆవేశపడద్దు కూడా. ఈ విషయాన్ని మీరు తీసుకున్నంత ఈజీగా తరుణను తీసుకోవడం లేదమ్మా. ఏం గొడవ చేస్తాడో ఏమో, తలుచుకుంటేనే భయంగా ఉంది. చెప్పన్నయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఈరోజు కోమలి వస్తుంది కదా, ఈరోజే ఇద్దరు పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకున్నాం కదా. నువ్వు కూడా త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. చిన్న పనుండొచ్చానన్నయ్య, అవగానే వచ్చేస్తాను. ఇంకో ముఖ్య విషయం అమ్మా, ఆస్తి సరయు పేరు మీద రాయమని కోమలి అడుగుతోంది కదా. అదేదో పెళ్లికి ముందే జరిగితే తనకి ఓ నమ్మకం ఉంటుంది. అందుకే ఈరోజే ఆస్తి సరయు పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు అన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న ముహూర్తానికి 2 పెళ్లిళ్లు జరిగిపోవాలి. ఏ ఆటంకం కలగకూడదు. ఆస్తే రాసిచ్చేస్తుంటే ఇంకా ఏం ఆటంకం వస్తుందమ్మా? నువ్వైతే త్వరగా వచ్చేయి. అలాగే అన్నయ్య, కోమలు వచ్చేసరికల్లా అక్కడ ఉంటాను. అలాగేనమ్మా, త్వరగా వచ్చేయి. అన్నా, మండపం డెకరేషన్ కోసం మాట్లాడడానికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళొచ్చేద్దామా? నువ్వు ఆగు మృదులా. నాన్న, రాత్రి మీరు నాకు చాలా చెప్పారు. బాగా ఆలోచించాను నాన్న. రాత్రంతా నిద్ర కూడా పోకుండా నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించా, కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న. తరుణ్, ఈ విషయం గురించి మర్చిపోమని చెప్పాను కదా. దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అదే జరుగుతుంది. లేదు నాన్న, ఈ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు ఆలోచిస్తున్నప్పుడు నా తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. తరుణ్, మళ్ళీ ఏంట్రా? అమ్మా ప్లీజ్, కొద్దిసేపు నన్ను మాట్లాడివ్వండి. చెప్పు సరయో, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యమా, ఈ ఆస్తి నీ పేరును రాయడం ముఖ్యమా? తరుణ్, నానా ప్లీజ్, కొద్దిసేపు ఎవరు మాట్లాడకండి. చెప్పు సరయో, నీకు నేను ముఖ్యమా, ఈ ఆస్తి ముఖ్యమా? నిన్నే అడిగేది, చెప్పు సరయో. చెప్పు సరయో. నన్నడుగుతావేంటి బావా? నువ్వు అత్తయ్య మావయ్యల మాట ఎలా వింటావో నేను మా మమ్మీ చెప్పిన మాట వినాలి కదా. అయినా ఇప్పుడు మమ్మీ వస్తుంది కదా, వచ్చాక మమ్మీని అడుగు. అత్తయ్య సంగతి వదిలే. ఆస్తి రాస్తేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదని ఎప్పుడో తేల్చి చెప్పేసింది. నీ సంగతి చెప్పు. ఆస్తి రాయకపోతే అత్తయ్య పెళ్ళొద్దంటే నేను నీకొద్దు కదా. వదిలే, అర్థమైపోయింది. ఆస్తి లేకపోయినా, ఎవరి ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను మాత్రమే కావాలనుకునేంత ప్రేమ అయితే నా మీద నీకు లేదు. నీకు ఆస్తే ముఖ్యం. అసలు ఆస్తి రాసిస్తానంటే ఎవరినైనా పెళ్లి చేసుకుంటావు, అంతే కదా. తరుణ్, ఏంట్రా మాటలు? ఇంకెలా మాట్లాడమంటారు నాన్న? ఇంకా వీళ్ళ బుద్ధులేంటో మీకు అర్థం కావడం లేదా? మీరేమో అందరూ కావాలని ఆలోచిస్తున్నారు, కానీ
ఒకసారి ఆస్తి రాసిచ్చాక మనం ఎవరిని కూడా వీళ్ళకి అక్కర్లేదు. పెళ్ళైపోయిన మరుక్షణమే మనల్ని బజారుకి ఈడుస్తారు, కట్టుబట్టలతో బయటికి పంపించేస్తారు. శభాష్ బావా, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మళ్ళీ ఆస్తి మ్యాటర్ తీసుకొచ్చావు కదా. అసలు ఏ ఆటంకం లేకుండా పెళ్లి పనులు ఇంత సాఫీగా జరుగుతున్నాయంటబ్బా అనుకున్నాను. మొదలెట్టేసింది ఇదే ఇదే ఏదో పుల్ల పెట్టింది కదా. నేనేం చేశాను సరియు? నువ్వే అంతా నువ్వే చేస్తున్నావు. అసలు నా పెళ్లి జరగడమే నీకు ఇష్టం లేదు. అసలు ఆస్తి గొడవ ఎప్పుడో తేలిపోయింది. మావయ్య సంతకం పెట్టడానికి రెడీ అయిపోయారు. అప్పుడు బావ కూడా ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ ఇంతలోనే మనసు ఎలా మారిపోయిందో. ఇదే ఇదే ఏదో చెప్పి బావ మనసు మార్చేసింది. ఇది ఉండగా నా పెళ్లి జరగదు. దీన్ని అనవసరంగా అపార్థం చేసుకుని ఆవేశపడుతున్నావు సరే. మృదుల ఎప్పుడు మీ పెళ్లి జరగాలని కోరుకుంది. ఆస్తుల కోసం ఆలోచించే వాళ్ళకి మనుషులు ఎలా అర్థమవుతారులే బావా. అయినా మృదులను అంటావేంటి? నాకు బుద్ధి లేదా, ఆలోచన లేదా? ఆస్తికి తప్ప నాకు విలువ లేదని ఇంత డైరెక్ట్ గా నువ్వు చెప్తుంటే ఇంకా ఎలా సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు? తరుణ్, ఆపుతావా లేదా? లేదు నాన్న, తెలిసి తెలిసి ప్రమాదాన్ని ఎవరూ కొని తెచ్చుకోరు. ఆస్తి కోసం పెళ్ళనే నాటకం ఆడుతున్నారు నాన్న వీళ్ళు. నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు. మీరు ఆస్తి రాయాల్సిన అవసరం లేదు. నోరు మీద ఆస్తి గురించి ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతానేమనుకున్నావో? నా చెల్లెలికి మాటిచ్చాను ఆస్తి రాసిస్తానని. ఆ మాట నేను తప్పలేను. నాన్నా, నిజంగా మమ్మల్ని బయటకు గెంటేసి నేను రోడ్డు మీద అడుక్కుతున్నా పర్వాలేదు. నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. మీ ఇద్దరి పెళ్లిళ్ళు జరిగి తీరాల్సిందే. బాగుంది నాన్న. మిమ్మల్ని రోడ్డున పడేసి మేం మాత్రం హాయిగా ఎలా ఉండగలం అనుకుంటున్నారు? ఇలాంటి పెళ్లి చేసుకోవడం కంటే చావడం మంచిది. తరుణ్, తరుణ్, ఏంటండి ఇదే? నువ్వు మాట్లాడద్దు భారతి. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో విన్నావా? మనం ఏం చేస్తున్నావో మనకు తెలీదా? మన నిర్ణయాన్ని నిలదీసేంత పెద్దవాడయ్యాడా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం ఇంట్లో అందరికీ బాగా అలవాటైపోయింది. వీడేమో ఆస్తి పేరు చెప్పి పెళ్ళొద్దంటున్నాడు. ఈవిడేమో అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదంటుంది. ఏ పెళ్ళిళ్ళంటే ఆటలుగా ఉన్నాయా మీకు? ఇంత మంచి సంబంధాలు తెచ్చి ఇంత గొప్పగా పెళ్లిళ్ళు ప్లాన్ చేసింది మీ ఇష్టానికి చెడగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. మానసి, నీకు కూడా చెప్తున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. తరుణ్, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆస్తి గొడవ ఇంతటితో అయిపోయింది. ఆస్తిని ఎవరికైనా రాసే హక్కు నాకుంది కాబట్టి రాస్తున్నా.
మళ్ళీ ఈ విషయం ప్రస్తావన కూడా రాకూడదు. వస్తే ఏం చేస్తారా నాన్న? చంపేస్తారా? అవునరా, చంపేస్తాను. ఈ పెళ్లిళ్ల విషయంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా కన్నబిడ్డవని కూడా చూడను. చంపేస్తాను. ఏంటండి ఇది? వాడేదో భయంతో మాట్లాడుతుంటే సర్ది చెప్పకుండా చేయి చేసుకుంటారేంటి? ఎంతని సర్ది చెప్పాలి భారతి? వీడేమన్నా చిన్నపిల్లాడా? ఆ మాత్రం అర్థం కాదు. చూడండి, అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. కాసేపట్లో కోమలి వస్తుంది. ఆస్తి రాసివ్వడం, తర్వాత పెళ్లి పనులు మొదలవడం, అంతే. ఇంకా వేరే ప్రస్తావనకి చోటు ఉండకూడదు. అంతా బాగానే జరుగుతుంది మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. అయినా ఎవరి భయాలు బాధలు వాళ్ళకుంటాయి. అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది. తరుణ్, నువ్వు పద. అది కాదు బావా. తరుణ్, ఇంకేం మాట్లాడద్దు. పద బావా. పద. బావా నేను చెప్పి. తరుణ్, ఈసారి మావయ్య చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎవరు అడ్డుపడాలని చూసినా ఈ పెళ్లి జరగడము గ్యారెంటీ, ఆస్తి రావడము గ్యారెంటీ. చెప్పు సరే. ఎక్కడున్నావు మమ్మీ? క్యాబ్లో ఉన్నానే, అరగంటలో వచ్చేస్తాను. చెప్పు, ఏంటి? ఇప్పుడే ఇక్కడ పెద్ద గొడవ జరిగింది మమ్మీ. చెప్పు సరే. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యమా? ఈ ఆస్తి నీ పేరును రాయడం ముఖ్యమా? ఇలాంటి పెళ్లి చేసుకోవడం కంటే చావడం మంచిది. ఆస్తిని ఎవరికైనా రాసే హక్కు నాకుంది కాబట్టి రాస్తున్నా. మళ్ళీ ఈ విషయం ప్రస్తావన కూడా రాకూడదు. బావయ్య ఎంత గొడవ చేసినా మావయ్య అయితే చాలా క్లియర్ గా చెప్పాడు మమ్మీ. నువ్వు వచ్చిన వెంటనే ఆస్తి నా పేరున రాస్తారు. అయితే ఇక టెన్షన్ ఎందుకే? ఏమాత్రం గొడవలు జరగకుండానే ఇంత ఆస్తి సొంతం అవుతుందా? నువ్వైతే ఏ గొడవ జరిగినా ఆవేశపడకుండా కూల్గా ఉండు. ఆస్తి నా పేరున వచ్చేంత వరకు కూల్ గానే ఉంటాను మమ్మీ. కానీ తర్వాత ఒక్కరిని కూడా ఈ ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు. ఒక్కొక్కరిని ఫుట్బాల్ తన్నినట్టు బయటికి తన్నేస్తాను. అవన్నీ తర్వాత ఎలాగూ జరుగుతాయి, కానీ ముందైతే నువ్వు కామ్గా ఉండు. నేను వచ్చేస్తున్నాను. అలాగే మమ్మీ. ఏయ్, డోర్ లాక్ చేస్తున్నావేంటి? అంటే తరుణన్న భయపడుతుందంతా నిజమేనా? ఏదో ఈ కుటుంబం మీద కక్ష కట్టినట్టు అలా మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? అత్తయ్య మావయ్యలు అందరినీ ఇంట్లోంచి బయటికి పంపిస్తే నీ కొరికేదేంటి సరియో? ఏయ్, నీకు అదంతా అనవసరం. నోరు మూసుకొని పోవే. సరియో, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అసలు అత్తయ్య మావయ్య వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? తరుణ్ అన్నని పెళ్లి చేసుకోవడమే నీ కోరిక కదా. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా
ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకే? ఇప్పటికే నీ వల్ల ఒకసారి నా పెళ్లి చెడిపోయింది. మళ్ళీ నా విషయంలో, ఈ ఆస్తి విషయంలో కలగజేసుకుంటే ప్రాణాలు తీసేస్తా. సరియో, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. తరుణ్ అన్న అంత భయపడుతున్నందుకు నువ్వు మంచిగా ఉండి నమ్మకం కలిగించాలి గాని భయపడినట్టే చేస్తే ఎలా సరియో? అయినా కోమలమ్మగారు కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నారు? కూతురు సంతోషంగా ఉండడం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? చాలా తప్పు చేస్తున్నారు సరియో. నోరు ముయ్యవే. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తా. మా అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్, అదే జరగాలి. ఈ ఆస్తిని నా పేరు మీద ఎందుకు రాయించుకోవాలనుకుంటున్నానో, తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నానో ప్రతి దానికి ఒక లెక్కుందే. అంతా ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది. ఆ దేవుడే దిగొచ్చినా అది జరగకుండా ఆపలేడు. చాలా మంది ఇలా అనుకుని తప్పులు చేస్తారు సరియో, కానీ తర్వాత దొరికిపోతారు. నువ్వు నీ ఆలోచన మార్చుకోకపోతే మార్చుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావే? మావయ్యతో చెప్తావా? చెప్తే ఏమవుతుంది? మావయ్య వింటారనుకుంటున్నావా? నా చెల్లెలికి మాటిచ్చాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఎంత ఖచ్చితంగా చెప్పారో విన్నావు కదా. ఎవ్వరు ఏం చెప్పినా, ఏం జరిగినా ఆస్తి రాస్తారు, ఈ పెళ్లిళ్ళు జరిపిస్తారు. కాదు కాకూడదు అని చెప్పడానికి ట్రై చేసావే అనుకో, నేనేమీ అనలేదు. నా పెళ్లి ఆపడానికి అబద్ధం చెప్తోందని ఒక్క మాట చెప్తే అక్కడే నిలువున పాతేస్తారు. అసలే పెద్దమ్మ కూడా ఇక్కడే ఉంది. నువ్వెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఈ ఇంట్లోంచి కూడా గెంటించేస్తుంది. కాబట్టి నోరు మూసుకొని పడుండు. నేను నోరు తెరవాలనే అనుకుంటే ఎప్పుడో తెరిచి ఉండేదాన్ని. అదే జరుగుంటే నువ్విలా మాట్లాడే పరిస్థితుల్లో ఉండేదానివే కాదు. మళ్ళీ నీ మంచి కోసమే చెప్తున్నాను. తప్పు చేస్తున్నావు, నీకే మంచిది కాదు సరియో. ఏయ్! ఇంకో మాట మాట్లాడావంటే ఇక్కడే గొంతు పిసికి చంపేస్తానే. ఇంకో అరగంటలో మమ్మీ వస్తుంది. వచ్చిన గంటకి నా పేరున ఆస్తొచ్చేస్తుంది. ఆ బ్రహ్మదేవుడే వచ్చినా ఇది జరగకుండా ఆపలేడు. నోరు మూసుకొని పడుండవే. తరుణ్, ఏ రోజు ఆయన నీ మీద చేయి చేసుకోలేదు. ఆయన ఏది మంచో ఏది చెడో మీ నాన్నకు తెలీదా? తెలుసమ్మా, కానీ జరగబోయే చెడు అని తెలిసి కూడా చేస్తున్నారమ్మా. అది నా బాధ. అందరూ అత్తయ్యని సరయుని మంచి వాళ్ళని నమ్ముతున్నారు, కానీ వాళ్ళ నిజస్వరూపాలు వేరమ్మా. ఆస్తి రాశాక అన్ని బయటపడతాయి. ఆస్తి నా పేరున వచ్చేంత వరకు కూల్గానే ఉంటాను మమ్మీ. కానీ తర్వాత ఒక్కరిని కూడా ఈ ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు. ఒక్కొక్కరిని ఫుట్బాల్ తన్నినట్టు బయటికి తన్నేస్తాను. తరుణ్, మావయ్య సంగతి నీకు తెలుసు కదా. మాట ఇచ్చారంటే అంతే. మంచి అయినా చెడైనా నిర్ణయం మార్చుకునేదే ఉండదు. అయినా ఇప్పుడంత భయపడాల్సింది ఏముందయ్యా? మాకేమైపోతుంది? ఎవరేం చేస్తారు? మమ్మీ సరియు అత్త, ఏంటి అప్పుడే పెళ్లికాళ్ళు వచ్చేసినట్టుంది? ఏందత్తా వెటకరమా?
ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నావా ఏంది? నేను అక్క ఉండగా నీకిష్టం లేని పెళ్లి ఎలా జరిపిస్తామే? నేనొచ్చింది నా కూతురు పెళ్లి చేయడానికి మాత్రమే కాదు, మధుతో నీ పెళ్లి జరిపించడానికి. అవును, అక్కెక్కడా? ఇక్కడ అక్క, కూతురు పెళ్లికి కూడా తీరిగ్గా వారం రోజుల ముందొస్తున్న తల్లివి నువ్వేనే. మీరందరూ ఉండగా నాకేం టెన్షన్ అక్క? అయినా పెళ్లికొచ్చాక మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. అన్ని పనులు చూసుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది. కోమలి వచ్చేసినట్టుంది. చూడన్నా, పొరపాటున కూడా ఈ ప్రస్తావన కోమలి దగ్గర రాకూడదు.